హాయ్ గాయస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో అయితే మనం ఒక బ్రాండ్ న్యూ సిరీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక హిస్టారిక్ సిరీస్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్తో అయితే ఒక వన్డే సిరీస్ అయితే ఆడబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా. సో రీసెంట్గానే వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడిండ్రు. సో దాని తర్వాత అయితే 3 మ్యాచ్ వన్డే సిరీస్ అయితే ఆడబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా ఎక్సైటింగ్గా ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్ ఇయర్స్లో ఎంత గ్రో అయిందో మనందరికీ తెలిసిందే గైస్. సో మనం ఒకసారి ఎటువంటి రికార్డ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచెస్ అయితే టీమిండియానే 3 మ్యాచెస్ అయితే గెలిచారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వేరే ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా అయితే గెలవలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్క మ్యాచ్ అయితే నో రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. మరియు ఈ మ్యాచ్ అయితే ధర్మశాలలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగని బౌలర్స్కి హెల్ప్ ఉండదంటే సో ఫాస్ట్ బౌలర్స్కి అయితే కొంచెం మంచి హెల్ప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ కొన్ని ఓవర్స్లో స్వింగ్ అయితే రావచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. ప్లస్ స్పిన్ కూడా ఇది అయితే కావచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక వన్డే మ్యాచ్ కాబట్టి, సో ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి, సో ఫస్ట్ ఇన్నింగ్స్లో సో స్పిన్ కూడా ప్లేలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ తీసుకోవడమే బెటర్ అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే డ్యూ వస్తుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక 350 అలా కొట్టగలిగితే మాత్రం సో చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఆఫ్ఘనిస్తాన్ అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రోయింగ్ సైట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా మెరుగుపరుచుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ వన్డే గేమ్ ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 2 వరల్డ్ కప్స్లో కూడా కన్సిస్టెంట్గా అయితే ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వన్డే వరల్డ్ కప్స్లో. సో లాస్ట్ టైం జరిగిన 2023 వరల్డ్ కప్లో కూడా ఆల్మోస్ట్ సెమీస్కి అయితే చేరారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో వాళ్ళ కీ ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళ టాప్ ఆర్డర్లో ఎస్పెషల్ వాళ్ళ ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రెహమానుల్లా, గుర్బాజ్. సో వరల్డ్ వైడ్గా T20 లీగ్స్లో చాలా మంచిగా పర్ఫామ్ అయితే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వన్డే ఫార్మాట్లో కూడా అయితే మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది కీ బ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లైనప్లో రెహమానుల్లా, గుర్బాజ్ అయితే మాత్రం సో డెఫినెట్లీ థ్రెట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గుర్బాజ్ది టీమిండియాకి మాత్రం చూసుకున్నట్లయితే. మరియు గుర్బాజ్ బ్యాటింగ్ పార్ట్నర్ ఇబ్రాహిం జద్రాన్ ఫ్రెండ్స్, ఇతను చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వరల్డ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 3 స్పాట్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్రాహిం జద్రాన్ మాత్రం చూసుకున్నట్లయితే. సో చాలా మంచిగా కన్సిస్టెంట్గా అయితే కూడా అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ నుంచి అయితే ఇండియాకి అయితే డెఫినెట్లీ థ్రెట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో వీళ్ళిద్దరిని ఎంత త్వరగా అవుట్ చేయగలిగితే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనము టీమిండియాకి మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ. మరియు మిడిల్ ఆర్డర్లో చూసుకున్న మొహమ్మద్ నబీ లాంటి ఒక సూపర్ ఇది ప్లేయర్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో నబీ అయితే చాలా స్టార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నుంచి అయితే సర్వీసెస్ అయితే అందిస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్కి మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. విత్ ద బ్యాట్ కావచ్చు, విత్ ద బాల్ కావచ్చు ఫ్రెండ్స్. సో చాలా కీలకమైన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి మాత్రం. సో ఈ సిరీస్లో మంచిగా చేయాలంటే, మంచిగా వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే నబీ మంచిగా ఆడడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు రషీద్ ఖాన్ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం ఫ్రెండ్స్. సో ది లీడ్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్కి. సో విత్ ద బాల్తోనే కాకుండా విత్ ద బ్యాట్ కూడా మంచి ఫినిషింగ్ టచెస్ అయితే ఇవ్వగలిగే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రషీద్ ఖాన్ గురించి. సో పెద్ద మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మనందరికీ తెలిసింది వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రషీద్ సో ఎలా పర్ఫామ్ చేసాడో చూడాలి ఫ్రెండ్స్ ఈ సిరీస్లో టీమిండియా బ్యాటర్స్కి అగెన్స్ట్ ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఇంకొక కీ ప్లేయర్ చూసుకున్నట్లయితే అల్లా గజాన్ఫర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ యంగ్ స్పిన్నర్ రీసెంట్లీ ఐపీఎల్లో కూడా అయితే ఆడడం మనం చూసాం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ తరఫున. సో చాలా మంచిగా కూడా బౌలింగ్ చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే టఫ్ కండిషన్స్లో అయితే బౌల్ చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డ్యూతో పాటు కూడా ఉండే కాబట్టి. సో మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తన ఫస్ట్ సీజన్లో. సో గజన్ఫర్ అయితే మంచిగానే ఇంప్రెసివ్ బౌలింగ్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇది ఉండొచ్చు ఫ్రెండ్స్. మీ స్క్రీన్ ముందరగా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే ఉండొచ్చు మోస్ట్ లైక్లీ ప్రాపబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ని మాత్రం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు టీమిండియా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, సో వాళ్ళైతే కొంచెం లాంగ్ టైం తర్వాత అయితే వన్డే క్రికెట్ అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం మంచి గ్యాప్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం అయితే జనవరిలో అగేన్స్ట్ న్యూజిలాండ్ అయితే ఆడారు. సో ఇప్పుడు ఆడుతున్నారు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చే వరల్డ్ కప్కి సో స్టార్టింగ్ ఇదే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ప్రిపరేషన్స్ అని మనం చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది కాబట్టి సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వే.
సో ఈ సిరీస్తోనే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం కొన్ని మెయిన్ ప్లేయర్స్కి అయితే రెస్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది కూడా చూసుకోవాలి. సో జడేజా, బుమ్రా వీళ్ళకైతే రెస్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంతమంది యంగ్ ప్లేయర్స్ని కూడా అయితే ట్రై చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో మాత్రం మనం చూసుకున్నట్లయితే. ఇక్కడ మరియు ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఈ సిరీస్లో వాచ్ అవుట్ అంటే రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించి మళ్ళీ అయితే టీంలోకి అయితే వచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రోహిత్ పర్ఫార్మెన్స్ అయితే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతి సిరీస్లోనూ. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్లో ఆడాలంటే మాత్రం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాల్సిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లస్ తన ఫిట్నెస్ని కూడా నిరూపించుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ ఏజ్ అయిపోయింది కాబట్టి. సో రోహిత్ పైన అయితే డెఫినెట్లీ దృష్టి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అందరిది ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఇషాన్ కిషన్ కూడా ఈస్ బ్యాక్ ఇన్ ద వన్ డే సెటప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 2 years అయింది అనుకుంటా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కిషన్ ఆడి వన్ డే ఫార్మాట్ ఇండియాకి. సో అది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో కావచ్చు, ఐపీఎల్లో కావచ్చు, సో ఈ ఫార్మాట్లో కూడా తన ఫామ్ని అయితే కంటిన్యూ చేస్తాడని హోప్ చేద్దామని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇషాన్ కిషన్ కూడా సో వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా తనే నిర్వహించవచ్చు మోస్ట్ లైక్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు అందరి కళ్ళు శ్రేయస్ అయ్యర్ మీద కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. సో రీసెంట్లీ T20 క్యాప్టెన్గా కూడా అపాయింట్ అయ్యాడు కాబట్టి సో ఈ ఫార్మాట్లో కూడా తను ఇంకొంచెం ప్రూవ్ చేసుకోవాలని అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో కొంచెం బ్రేక్ తర్వాత అయితే వస్తున్నాడు అనుకుంటా ఫ్రెండ్స్ శ్రేయస్ అయ్యర్ కూడా చూసుకున్నట్లయితే టీంలోకి. సో టీంలోకి లాస్ట్ టైం వన్ డే సిరీస్లో అన్న తర్వాత సో ఐపీఎల్లో కూడా సో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కూడా కొట్టాడు కాబట్టి. మళ్ళీ బౌలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ప్రిన్స్ యాదవ్కి అయితే ఫస్ట్ టైం మేడిన్ కాలప్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి. సో రీసెంట్లీ జరిగిన ఐపీఎల్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి సో మోస్ట్ లైక్లీ డెబ్యూ అయితే చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మ్యాచ్లోనే చూసుకున్నట్లయితే. సో మంచి పేస్ అండ్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రిన్స్ యాదవ్ సో ఎలా పర్ఫామ్ చేసాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. తన ఫస్ట్ సిరీస్లో యాజ్ అన్ ఇండియన్ ప్లేయర్. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రిన్స్ యాదవ్ మీద అందరిది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ప్రిన్స్ యాదవ్తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫ్రెండ్స్ సో రేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఆడతాడు అనేది. సో ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ జరిగే వరల్డ్ కప్లో సో థర్డ్ పేసర్ స్పాట్ కోసం సో ప్రసిద్ధ్ కృష్ణ అయితే చాలా ఇది పర్ఫామ్ చేయాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేయాలి. సో టెస్ట్ ఫార్మాట్లో T20స్లో సో ఎంత పర్ఫామ్ చేసినా వన్ డేస్లో అయితే మాత్రం ఇప్పటివరకు ఇదైతే చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అంతగా చూసుకున్నట్లయితే. సో తనకి తోడు ఇంకొక పేసర్ హర్షదీప్ సింగ్ కూడా ఇద్దరు కూడా మొత్తం రేస్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో సిరాజ్ అండ్ బుమ్రా లేరు కాబట్టి ఈ సిరీసే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఇద్దరికి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు వాళ్ళని వాళ్ళు ఇంప్రెస్ చేయడానికే సెలెక్టర్స్ని ఇక్కడ చూసుకున్నట్లయితే. సో హర్షదీప్ T20 సెటప్లో ఆల్మోస్ట్ ఒక పర్మనెంట్ మెంబర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే. కానీ వన్ డే సెటప్లో తనని తాను ఇంకొంచెం ప్రూవ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డెఫినెట్లీ హర్షదీప్ సింగ్కి మాత్రం చూసుకున్నట్లయితే సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్ మాత్రం చూసుకున్నట్లయితే. సో ఇదే ఉండొచ్చు ఫ్రెండ్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే. సో బ్యాటింగ్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ మరియు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు సుందర్ మరియు బౌలింగ్లో చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ మరియు హర్షదీప్ సింగ్ అయితే ఆడే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. మరియు ప్రిడిక్షన్ విషయానికి వస్తే సో టీమిండియానే ఫేవరెట్స్ అని చెప్తా ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ మరియు సిరీస్ గెలవడానికి మాత్రం డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో బెటర్ టీం కూడా ఉంది కాబట్టి ఆన్ పేపర్. సో ఫామ్ పరంగా చూసుకుంటే మాత్రం అంత గొప్పగా ఏం లేకపోయినా సో హోమ్ సాయిల్ మీద ఆడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఫ్యాన్సీ అయితే వేసుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ అలానే ఈజీగా అయితే తీసుకోలేరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అఫ్ఘనిస్తాన్ని లైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పుకోవచ్చు లాస్ట్ కొన్ని ఇయర్స్గా చూసుకున్నట్లయితే. సో వాళ్ళని లైట్ తీసుకుంటే మాత్రం అప్సెట్ చేసేస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో చూసుకున్నట్లయితే. సో వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ దర్ స్కిన్స్ కూడా అయితే ఆడాలని చెప్తారు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ సిరీస్ మాత్రం డెఫినెట్లీ గెలవాలంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్కి మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో మీరే టీం గెలుస్తారు అనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.